ఇరాన్లో ఒక పక్క అమెరికా ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ కొనసాగుతూ ఉండగానే దక్షిణ ఇరాన్లో భూకంపం సంభవించింది అన్న వార్త అక్కడ ప్రజల్ని భయప్రాంతులకు గురిచేస్తోంది. గెరాష్ అన్న ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4.3గా నమోదైంది. అయితే ఎంత ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నెల ఫిబ్రవరి 28వ తారీఖున ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేపట్టిన సంయుక్త సైనిక ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ట్వీట్ చేశారు ట్రంప్. మా దగ్గర బోలెడన్ని ఆయుధాలున్నాయి. మీతో ఎన్ని వారాల పాటైనా యుద్ధం చేయడానికి సరిపడే శక్తి, సైనిక బలగం మా దగ్గరుంది. రాబోయే 24 గంటల్లో మరింత దాడుల్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ట్రంప్ ఒక ట్వీట్ చేయడం ఇప్పుడు మరింత ఆందోళనలకు గురి చేస్తోంది. ఇక ఇప్పటికే హర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. అక్కడ 700కు పైగా నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయి రోజుకి కూడా ట్రాఫిక్ జామ్ పెరిగిపోతుందన్నమాట. అక్కడ నుంచి ఆ నౌకలు ముందుకు కదిలే ప్రయత్నం చేస్తే వాటిని పేల్చేస్తామని కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో చమురు ధరలు ఎంతగా పెరిగిపోతాయో అన్న భయాందోళన కూడా ఇప్పుడు ప్రజల్లో నెలకొంది.